అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్ ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఈ తెలుగు నేల మీద ఎంతోమంది ఉద్యమకారులను, త్యాగశీలులను, వీరులను, మేరునగ ధీరులను అందించి మనం కొట్లాడకపోతే, మనం అడగకపోతే, మనం ప్రశ్నించకపోతే నడవదని చెప్పి చదువులో ఉన్న పాఠాలే కాదు బతుకులోని పాఠాలు కూడా నేర్పిన ఉద్యమాల గడ్డ ఉస్మానియా గడ్డ మీద అడ్డ చేసుకొని ఉన్నాం. ఇవాళ ఉస్మానియా గడ్డ మీద ఎవరితో మాట్లాడుతున్నాం ఏంది అని అంటే, తెలంగాణ పోరాటంలో తెగించి కొట్లాడి తర్వాత తెలంగాణ వచ్చినాక ఏమవుతుంది? తెలంగాణలో కారు సర్కారు ఉన్నప్పుడు ఎంత బేజారు ఉన్నది, బేకారు ఉన్నది. తర్వాత కాంగ్రెస్ వస్తే ఏమవుతున్నది? ఎవరున్నా ఎవరు లేకున్నా క్వశ్చన్ ఈజ్ మై ఫస్ట్ రైట్ అని చెప్తూ ఎన్ని దాడులు దౌర్జన్యాలు చేసినా ఎవరికి జడవకుండా బెదరకుండా అడగటమే నా మొదటి హక్కు అని చెప్పి మన అన్న మైపాల్ యాదవ్ అని ఉన్నాడు. ఆయనతోటి ఇవాళ మనం విహారీ న్యూస్లో చర్చిద్దాం. అన్న నమస్తే, వెల్కమ్ టు విహారీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. ప్రధానంగా మీ మొండితనం నాకు నచ్చుతుంది. అది మొండితనం అనాలా లేకపోతే ఎందుకు అట్లా రూడ్గా, అంటే ఎవరైనా సరే అడగాలి వెళ్ళాలి అనేది ఎందుకు అంత అట్లా? ఇప్పుడు నిజం చెప్పాలంటే మాకంటే ముందు అను మేము 2018 తర్వాత నేను క్వశ్చనింగ్ అనేది ఎక్కువ చేసిన. అంటే 18 ఎలక్షన్ ముందు కూడా బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అప్పుడు వ్యతిరేకంగా చేసినాం. అప్పటి నుంచి 2018 ఆ ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా చేసినాం. అంతకుముందు కూడా కొందరు మాకంటే బలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పాట ఎక్కడ పోయింది, పాట అమ్ముడు పోతుంది, అవును ఇంత తెలుగు వాళ్ళంతా ఎటుపోతున్నారు అని చెప్పేసి ఒక అన్న రాజ్ న్యూస్ అని ఒకటి ఉంటుండే మాట్లాడుతుండే. అవును, ఆయన పేరు రాచకొండ రమేష్. మీరే కదా మాట్లాడారు. మరి మీ తెగింపు కూడా అది మీరు ఆ స్టూడియోలో చేసిన వాయిస్ అవును ఆ ప్రతి ఎలక్షన్లో అది వైరల్ అవుతుంటుంది. అవును అయితే చూసి అంటే అందరూ మాట్లాడినా కూడా వింటాం కదా. ఇప్పుడు మనం ఎట్లా తయారవుతామంటే ఎవరైనా, నేనైనా మీరైనా, ఫస్ట్ మనకంటే పెద్దోళ్ళు కావచ్చు, తెలివైన వాళ్ళు కావచ్చు, విశ్లేషకులు కానీ ఇదంతా ముందు వరుసలో ఉన్నోళ్ళు కొంత వింటుంటాం. విన్నప్పుడు ఎవరు కరెక్ట్ చెప్తారు, ఎవరు తప్పు చెప్తారు అనేది మనకు కొంత అవగాహన వస్తున్నప్పుడు నేను అప్పుడు పిహెచ్డి చేస్తున్నా. అసలు అప్పుడు ఆర్టీసీ కార్మికుల ఇష్యూ నడుస్తుంది. ఓకే, రెండోసారి కేసీఆర్ గెలిచిన తర్వాత అసలు ఆర్టీసీ ముగింపే, ఇక ఆర్టీసీ సమ్మెకు ముగింపు అని చెప్పిండు. అంటే ఆర్టీసీని క్లోజ్ చేసేస్తా. అవును అప్పుడు మాట్లాడిండు. ప్రెస్ మీట్ పెట్టి ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి అవును ఆర్టీసీ అంతమే, ఆర్టీసీ సమ్మెకు అంతం అనడం అంటే, అది విని అసలు ఖమ్మంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ కొడుకు ఆర్మీలో ఉంటాడు. ఓకే, అవును, జవాన్ ఉంటాడు. అయినా కానీ కేసీఆర్ చేస్తున్న అరాచకమైన మాటలు విని తట్టుకోలేక ఇంకా నేను చచ్చిపోయినా సరే ఈ ఆర్టీసీ వాళ్ళకి న్యాయం జరగాలని ఆయన చచ్చిపోయాడు అనమాట. అంటే అది చూస్తున్నప్పుడు అట్లా కంటిన్యూగా 40-50 రోజులు మనం కష్టపడి తెగించి తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ 40 మందిని చంపేసిండు అన్న. దాన్ని సింపుల్ ఒక సీఎం లెవెల్ ఉన్న వాళ్ళు అడిగింది ఏంది, కూర్చుండబెట్టి ఇగో రూల్ ప్రకారమే ఇది కదా, ఇది అవుతుంది ఇది కాదు. అవును, ఆర్టీసీ అందరం ముగింపని 40-50 మంది చచ్చిపోయిన తర్వాత 40-50 రోజుల తర్వాత వాళ్ళు అందరం కూడా చచ్చిపోతాం, మాకు బతుకు లేదన్నప్పుడు ఇక మీకు ఇచ్చేస్తున్న పోండి అని ఇస్తున్నారు. అదే ఇచ్చుడు ముందే ఇస్తే అయిపోతుంది కదా. అంటే అంత టైట్గా వస్తే కానీ తెల్లారి పాల ప్యాకెట్లు చిన్నవు కదా. అది మళ్ళీ ఎంత దుర్మార్గమైన మెంటాలిటీ అంటే, తిట్టిన ఆర్టీసీ కార్మికులతోని, కండక్టర్లతో, డ్రైవర్లతోని సారు అని చెప్పి పాలాభిషేకం, తిట్టిన వాళ్ళతోనే పాలాభిషేకం ఇది ఒకటి. తర్వాత రైతు బంధు లాంటి పథకం పెట్టాడు. అసలు రైతు బంధు అందరు మాట్లాడారు కానీ నేను కూడా 5 ఏళ్ళ కిందటనే వీళ్ళు పెట్టిన స్టార్టింగ్లోనే నాకు ఒక విచిత్రం అనిపించింది. ఇప్పుడు భారతదేశంలో జనాభా ఎక్కువ, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 40 కోట్లు కూడా లేరు. అవును, కానీ ఇప్పుడు 140 కోట్లు లేరు. కొంచెం నడుస్తుంది. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు కదా. అవును, భూమి పెరగదు, భూమి మాత్రం అంతే ఉంటుంది. మరి అట్లనే తెలంగాణలో కూడా మనకు తెలంగాణకు స్వతంత్రం వచ్చినప్పుడు అంటే నిజాం రజాకారుల నుంచి కానీ లేదంటే అంతకుముందైనా ఎప్పుడైనా భూమి అయితే అంతే ఉంది. భూమి అంతే ఉంటుంది. 1 కోటి ఎకరాలు 1.5 కోటి పైగా ఉంటుంది. భూమి పెరగదు, మనం పెరుగుతాం తగ్గుతాం. ఇక్కడ నుంచే రావాలి, ఇక్కడికే పోవాలి. అప్పుడు 40 లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు 4-5 కోట్లు అయింది. అంటే ఇది అంతే ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది రియల్ ఎస్టేట్లో కూడా చెప్తారు. ఓకే, కానీ రియల్ ఎస్టేట్లో చెప్పేది నిజమే, ఇక్కడ కూడా నిజమే.
మరి భూమి ఎక్కువ ఉన్నోడు అదృష్టవంతుడు. అది వారసత్వంగా వస్తుందా, వాడు కష్టపడి సంపాదిస్తాడా, ఎట్లయినా సరే కానీ భూమి ఉన్నోడు అదృష్టవంతుడు, భూమి లేనోడు దురదృష్టవంతుడు. మరి మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భూమి లేనోడిని మొదట చూడన్నా, భూమి ఉన్నోడిని ముందు చూడన్నా. ఓకే, అసలు వ్యవసాయం చేసినోడు రైతు కాదట, భూమి ఎవరి దగ్గర ఉంటే వాడే రైతు అన్నట్టు. ఆ రైతు బంధు అంటే ఎవరికి ఎక్కువ వచ్చింది వాళ్ళు ఓపెన్ అసెంబ్లీలలో కూడా మాట్లాడారు, చెప్పారు నేను ఏం చేసుకుంటా ఇదంతా అని. లేకపోతే ఇంకొక ఆయన అయితే అరే మా తాతలు ఇచ్చిండ్రు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, అమ్ముకోమంటావా, ఎడబడ్డాయి చూపిద్దురారి నాకేడు, ఇట్లా ఇట్లా చెప్పినావు. అంటే సమాజాన్ని తిరోగమన పద్ధతిలో ఇప్పుడు డెవలప్మెంట్ ఇది మెడ మీద తలకాయ ఉన్నోడు తీసుకునే నిర్ణయమా? అంటే చేతికి మట్టి అంటకుంటే ఎంతోమంది చచ్చిపోవడానికి ప్లాన్ చేసినట్టే కదా. ఇప్పుడు అదే టైంలో ఒక భూస్వామి ఉంటాడు, 20 ఎకరాల భూస్వామి 30 ఎకరాలు ఉన్నాడు. అది అంతేందుకు కేసీఆర్ దగ్గరనే 100 మంది పనిచేస్తారు ఆ ఫామ్ హౌస్లో. వీళ్ళు పేదోళ్ళ, కేసీఆర్ పేదోడా? వీళ్ళు కదా. మరి వీళ్ళకి అన్న మళ్ళీ కేసీఆర్కి 300 ఎకరాలకు, హరీష్ రావు కింద ఉండేటోళ్ళు ఎంత పేదోళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే అబ్బా మనలాంటి వాళ్ళం నోరు విప్పకపోతే అవును అసలు ఇది సమాజం ఆగదు, మొత్తం నష్టపోతుంది అనే యాంగిల్లో అప్పుడు పుట్టుకొచ్చింది అన్నట్టు ఎక్కువ. రైట్, మైపాలన్న అదే అంటే సరే ఆయన చేసిండు అయిపోయింది దిగిపోయిండు, నేను అదంటలేను. తెలంగాణలో ఇప్పటి వరకు లేనటువంటి అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎట్లున్నారో గౌరవంగా, అది నర్రా రాఘవరెడ్డి గారి దగ్గర నుంచి కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు దోసుకొని తిన్నారా, ప్రజలకు మంచి చేసిరా మంచి చేయలేదా అనేది పక్కకు పెడితే ఒక మంచి విలువలను అయితే పాటించేటోళ్ళు. ఎక్కడ తెలంగాణ సంస్కృతిలో ఇవాళ నిన్నటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చివరికి ఒక పదం డైరెక్ట్గా నువ్వే రండవు అనే కాడికి వచ్చింది. దాంట్లో కేసీఆర్ ఏమైనా తీసిపోతాడా అంటే ఇక పీకనీకి వచ్చిరా. లేదు, కిషన్ రెడ్డిని ఆల్రెడీ నా గతంలో ఆ రెండ మంత్రి అన్నాడు, కిషన్ రెడ్డిని కేసీఆర్ అన్నాడు. అంటే పదాన్ని తీసుకొచ్చిందే పొలిటికల్ గా కేసీఆర్. అంటే ఈ కల్చర్ ఎవరు తెచ్చిరా అదే నేను అనేది, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మనం అంతకుముందు మీరు అన్నట్టు ఇంత బూతులు ఇట్లా ఉండకపో, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే నేపథ్యంతోనే అక్కడ ఇక ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే. అవును, ఓకే, అంతవరకు ఓకే. ఆయన అసెంబ్లీ చట్టసభలోకి వరకు వెళ్ళి అంటే వీళ్ళే అన్నారు కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రిపేర్ కాకపోతే పీకేందుకు వచ్చినా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ మేడిగడ్డ అన్నారు, నేను కొంత ప్రిపేర్ కాలేదు, మాకు కొంత సమయం కావాలంటే సరే తీసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పిండు అనుకుందాం, దానికి కొనసాగింపు చేస్తారా ఇట్లా? ఇప్పుడు మీరున్నారు, మీరు కూడా గట్టిగానే అడుగుతారు అడిగే దగ్గర. ఇప్పుడు మల్లన్న కూడా నాకు కేసీఆర్ ఇన్స్పిరేషను, ఈ సన్నాసి ఇవన్నీ అనటంలో ఆయనే ఇన్స్పిరేషన్ బై ముఖ్యమంత్రి ఇది మన అస్తిత్వం అన్నాడు. అంటే అది మంచి సంస్కృతి అంటారా? దాన్ని పెంచి పోషిస్తున్నట్ట, కంటిన్యూ చేస్తున్నట్ట? అది ఎవరు కూడా హర్షించరు. కాకపోతే ఏమైంది అంటే ఓడు కత్తి పట్టుకొని వస్తే నువ్వు పువ్వు పట్టుకొని అయితే పోలేవు కదా. పోలేవు. ఇప్పుడు ఎవడైతే మొదట కత్తి పట్టిండో ఆ కత్తి పట్టినోడు కత్తి దించి వాడు కూడా పువ్వు పట్టుకొని రావాలి. ఈ మొదట ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ, ఈ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ అని చెప్పుకునేటోళ్ళు వీళ్ళు మొదలు పెట్టినారు. గెలిచిన తర్వాత కూడా ఆగలే, గెలిచిన తర్వాత సమయాన్ని ఉండాలి. ఎవరిని పడితే వాడిని, ఆ బాలకసుమన్ లాంటి కూడా మా కేసీఆర్ అంటే నరుకుతాం ఒక్కొక్కరిని.